అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడే వచ్చిన మరో ముఖ్య ప్రకటన అంటూ వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లకు న్యాయం చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఉమేన్ బాషా కోరారు. ఆయన వేటపాలెంలో ఆదివారం మాట్లాడారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 2.60 లక్షల పైచిలుకు వాలంటీర్లను తీసుకున్నట్లు తెలిపారు. 5,000 గౌరవ వేతనంతో తమకు చిన్నపాటి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక ఉద్యోగంలో చేరిన 6 నెలలలోపే రాష్ట్రంలో 2020లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిందని తెలిపారు. ఆ సమయంలో గ్రామ వార్డు వాలంటీర్లు ప్రాణాలు లెక్క చేయకుండా రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లు కూడా పెన్షన్లు 90% ప్రతి నెల 60 నెలలు ఎంతగానో కష్టపడి లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇక లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అమల్లో కుల మతాలు పార్టీలకు అతీతంగా ఇళ్ల వద్దకే వెళ్ళి సంబంధించి దరఖాస్తులు చేయడానికి కావలసిన ఫారాలు, ఆధారు, రేషన్ కార్డులు జతపరిచి సచివాలయాల్లో ఇచ్చి సంక్షేమం అందించడంలో తోడ్పడ్డారని అన్నారు. ఇక రాష్ట్రంలో పిల్లల చదువులకై ఆదాయ కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇళ్ల వద్దకే వెళ్ళి ఇచ్చామని అన్నారు. 5,000 జీతంతోనే ఈ సేవలన్నీ చేసినట్లు తెలిపారు. తన సొంత ఊరిలో సొంత ప్రజలకు సేవ చేసుకుంటే ఎంతో ఆనందాన్ని కలిగించిందని, వాలంటీర్లతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఏర్పడి ఎంతో పటిష్టంగా పనిచేశామని అన్నారు. ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా 5,000 జీతానికి పనిచేసినట్లు తెలిపారు. ఇక గడిచిన కాలంలో ఎన్నో సేవలు చేసిన వాలంటీర్లను 2024 ఎన్నికలకు సంబంధం లేకుండా ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు 1,00,000కు పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారని, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిందని అన్నారు. అలాంటి వాలంటీర్లను ఆదుకోవాలని కోరారు. బలవంతపు రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాజీనామా చేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని కోరారు. ఇక ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని చెప్పిన వాగ్దానం అమలు చేయాలని అన్నారు. ఎన్నికల్లో 10,000 వేతనం ఇస్తామని చెప్పిన వాగ్దానంతో తమ భవిష్యత్తు మారబోతుందని నమ్మినట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు.